పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే చాలా హార్ట్‌ఫుల్‌గా చేస్తారు. అది కూడా ఒక క్రికెటర్‌కి సంబంధించినటువంటి కెప్టెన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి అడిగితే ఇంక ఆయన ఊరుకుంటారా? అడిగిందే అడిగినట్టుగా పొద్దున్న ఆమె వచ్చి వాళ్ళ ఆఫీస్‌లో కూర్చొని, "సార్ మాకు ఇలా మా ఊరికి రోడ్ లేదు సార్. చాలా చిన్నప్పటి నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నాం" అని అంటే సాయంత్రానికే శాంక్షన్ చేపిచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అంతే. ఆయనకి ఇవ్వాలనిపిస్తే వాళ్ళు ఇంకా ఆ ప్రేమను తట్టుకోలేనంత ఇస్తారని చెప్పి మనం మాటల్లో చాలామంది మాటల్లో విన్నాం. కానీ చేతల్లో చూస్తుంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే ఇది ఇంకా ఎక్కువైపోయిందేమో ఆయన ప్రేమ అనిపిస్తుంది. రీసెంట్‌గా భారత క్రికెట్‌కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా మహిళలందరూ కూడా వరల్డ్ కప్ సాధించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పిలిపించుకొని ప్రతి ఒక్కొక్కళ్ళకి 5,00,000 లక్షల రూపాయలు దాదాపు దగ్గర దగ్గర రూ. 1,00,00,000 నాకు తెలిసి. ఆయన సొంత డబ్బులు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా రోడ్ అడిగారు. ఆ రోడ్ అడిగితే అక్కడికక్కడే అధికారులను మాట్లాడి పిలిపించి ఎంతవుతది ఎస్టిమేషన్ అంటే పొద్దున్న ఆమె సంబంధించినటువంటి సమస్య తెలుసుకున్నారు. ఆ ఊరికి సంబంధించి సాయంత్రానికి అన్నీ క్లియర్ చేసేసుకొని పర్మిషన్స్, ఎస్టిమేషన్స్, రోడ్లు ఇవి అవి మొత్తం అంతా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి సాయంత్రానికి ఆయన దగ్గరికొచ్చేసింది. ఆయన తర్వాత దాని మీద సంతకం పెట్టేసి పనులు కూడా తెల్లారేపాటికి స్టార్ట్ చేసేసారు అంటే ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఒక మంత్రి ఎంత బలంగా పనిచేస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ ఆ రూపంలో కనిపించింది. అంటే భారతదేశానికి ఇంత గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక కెప్టెను క్రికెట్ అయినా లేదా మహిళా క్రికెట్‌కి సంబంధించిన ఎవరైనా కానివ్వండి, ఇంత గౌరవాన్ని మనకు సంపాదించారు. అలాంటి ఆమెకి, ఆమె ఊరికి ఇలా ఇబ్బంది ఉందంటే ఎంత ఫాస్ట్‌గా స్పందించారో మనకి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఆయన ఆ విషయమే కాదు చాలా ఉన్నాయి. మొన్న ఎక్కడో ఐఎస్ జగన్నాథపురంలో ఒక మహిళ ఎవరో రోడ్డు పక్కకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆపి, "అయ్యా మా ఊరికి రోడ్ లేదు" అంటే తెల్లారేపాటికి అది కూడా అయిపోయింది. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడో సినిమాల్లో అలా అక్కడక్కడ 'భరత్ అను నేను' ఒకే ఒక్కడిలోనో ఇంకొకటిలోనో సినిమాల్లో చూసేవాళ్ళం. బట్ నిజ జీవితంలో చూస్తుంటే అసలు ఇది నిజమేనా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక సినిమాల్లో నటించే వ్యక్తి ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని అద్భుతాలు చేస్తారా అని అనిపించుకునేంత స్థాయిలో కనిపిస్తుందంటే బికాస్ ఆఫ్ ఆయన క్యారెక్టర్ అలాంటిది. ఆయన మనసు అలాంటిది. అంతేకాదు ఆ రోడ్ ఇచ్చేయటంతోనే ఆయన చేతులు దులిపేసుకోవాల. ఆవిడ మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారికి మనసుకి చాలా బలంగా టచ్ అయిపోయాయి. దానికోసం ఏం చేశారంటే క్రికెట్‌కి సంబంధించినటువంటి కెప్టెన్ దీపిక, సభ్యురాలు పొంగి, కరుణాకుమారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ విశ్వవిజేతలుగా నిలిచిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మా ఊర్లో వాళ్ళ ఇలా తినడానికి కూడా ఇబ్బంది లేదు సార్, తనకి ఇలా ఉంది అని చెప్పి చెబుతుంటే పవన్ కళ్యాణ్ గారికి నార్మల్‌గానే ఆయన చాలా సెన్సిటివ్ మనిషి. ప్రతి అంటే ఒక మనిషికి ఉండాల్సినటువంటి ఎమోషన్స్‌లో ఆయనకి ఎక్కువ స్థాయిలో ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే మనకి ఉండొచ్చు. బట్ అంత వేగంగా స్పందించేటువంటి హృదయం మన దగ్గర చాలా తక్కువ స్థాయిలో ఉంటది. చాలా తక్కువ మందిలో ఉంటది. బట్ పవన్ కళ్యాణ్ గారిలో అది అప్పటికప్పుడే చూపిచ్చేస్తారు అది. ఆ స్పందించే తత్వాన్ని. వాళ్ళ కోసం ఏదో రూ. 4 పంపించి నిత్యావసర సరుకులో ఇంకొకటో లేకపోతే రూ. 1,00,000 ఇచ్చి 5,00,000 ఇచ్చారు కదా సరిపెట్టేసుకోవచ్చు. వాళ్ళు కొనుక్కుంటారులే అని అనుకోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారు అలా చేయలే. వాళ్ళ ఇంటికి ఫ్యాన్లు, టీవీలు, అసలు ఇంట్లో కావాల్సినటువంటి అన్ని రకాల దుప్పట్లు కావచ్చు, బెడ్‌షీట్లు కావచ్చు, రగ్గులు కావచ్చు, ఇంకా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏమి కావాలో ఒక ఇంట్లో ఉండటానికి అన్ని రకాలమైనటువంటి వస్తువులు, లైట్లు, ఇంకోటి మొత్తం అన్నీ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ తరపున అటు అనంతపురం జిల్లా అనుకుంటా, అలాగే అరకు, పాడేరు ఏరియాలో ఉన్నటువంటి ఇంకొకళ్ళకి వీళ్ళకి వెంటనే పంపించారు. అంటే మొన్న కలిశారు, నిన్న రోడ్ అయిపోయింది. నిన్నటప్పటికి మళ్ళీ నిన్నే వాళ్ళ ఇంటికి సరుకులు, సామాన్లు అన్నీ కూడా ఇచ్చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమం. అంటే మనం చాలామంది రాజకీయ నాయకుల్ని ఈ దేశంలో చాలామందిని చూస్తూ ఉంటాం. బట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో గొప్పతనం అంటే ఇదే. స్పందించే హృదయం ఉంటుంది చూసారా? అది ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కరువైపోయిందని చెప్పాలి. చెప్పాలంటే బండరాయిగా మారిపోయినటువంటి రాజకీయ నాయకుల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఒక వెన్నపూసలా కనిపిస్తున్నారని చెప్పాలి. ప్రతిసారి ఆయనకి ఇలాంటి బాధలు వింటూ ఉంటే ఆ వెన్నపూస కరిగినట్టు కరిగిపోతా ఆయన ఆస్తులు కరగబెట్టుకుని మరీ ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇలాంటి నాయకుడు ఒక్కసారి ఆలోచించండి. దేశంలో ప్రతి నియోజకవర్గానికి ఉండుంటే, ఒక్క రాష్ట్రానికి కనీసం ఒక్కళ్ళన్నా ఉండుంటే ఈ దేశం ఎలా ఉండేదో. ఈ దేశంలో ఉండేటువంటి క్రీడాకారులకు కావచ్చు, చదువుకునేటువంటి యువతకు కావచ్చు,
ఎంతోమందికి ఎన్ని అవకాశాలు దొరుకుతాయో ఆలోచించండి. ఒక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగైనా ఆయన ఇన్ని అద్భుతాలు చేస్తుంటే, రేపొద్దున ఇంకా గొప్పగా ఎళ్తే, ఆయన నిజంగా చెప్పాలంటే ప్రతి శాఖలో ఆయన ఉంటే బాగుండేమో అనిపించేటువంటి మనిషి అయిపోయారు ఆయన. సో ఏదేమైనా సరే ఇలా చేయటం పవన్ కళ్యాణ్ గారికి ఇదేం కొత్త ఏం కాదు. ఇది ఫస్టు కాదు, ఇది లాస్టు కాదు. ఆయన ఆస్తులు కరిగిపోయినా ఆయన చివరి రక్తబొట్టు వరకు కూడా సేవ కార్యక్రమాలు చేస్తానే ఉంటారు. ఆయన దానికోసమే పుట్టారు, దానికోసమే బ్రతుకుతున్నారు, దానికోసమే బ్రతకాలి. ఇలాంటివి ఇన్స్పైర్ చేస్తూ ఇంకొక 100 మందినైనా సరే పవన్ కళ్యాణ్ గారిని తయారు చేయాలని కోరుకుంటున్నాను.